తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం రాబోతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బీసీలను రేవంత్ సర్కార్ ఘోరంగా మోసం చేసిందన్నారు. జీవో 46 పచ్చి మోసమని, బీసీలకు ఉరితాడన్నారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరితే తాము ఏకగ్రీవంగా సపోర్ట్ చేశామన్నారు. కానీ బీసీలను ఇలా ఘోరంగా అవమానిస్తారని అనుకోలేదన్నారు. కేవలం 17.87% మాత్రమే బీసీలకు ఇచ్చారన్నారు. కొన్ని జిల్లాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేదన్నారు. ఈ మోసాల వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. అల్టిమేట్ గా మీకు కూడా నష్టం జరుగుతుంది. మీ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెంచితే మీరు అంత ఒత్తిడి పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఎలక్షన్ ఆపండి. ఎలక్షన్ ఆపేసి మీరు వెంటనే మళ్ళీ ఒకసారి కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయానికి రావాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ మంత్రులను కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్యనే లేదు. మా సమాజం అవేరే ఉన్నది. మాకింకా దళిత సంఘాలు కానివ్వండి, ట్రైబల్ సంఘాలు, గిరిజన సంఘాలు కానివ్వండి, మైనార్టీ సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అనగారినటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. తప్పకుండా అందరి సహకారం తీసుకొని, అన్ని వర్గాల సహకారం తీసుకొని మరి ఈ ప్రభుత్వాన్ని భర్తమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అతి త్వరలో వెంటనే అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వస్తాం. నిర్ణయాన్ని వచ్చి ఒక కార్యాచరణ తయారు చేస్తాం. రెండోది మాకు కలిసి వచ్చేటువంటి పక్షాలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, అందరి సహకారం తీసుకొని మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బగ్గుమంటుంది. ఎక్కడ చూసినా కానీ రాస్తారోకాలు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే సమస్యనే లేదు. తప్పకుండా జాగృతం చేస్తాం అందరినీ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.